ఓకే. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. చూడండి, ప్రీవియస్ టాపిక్ ఏం జరిగినాం, ఏది కుటుంబం కదా. ఓకే, రాస్ వర్గీకరణ, తర్వాత పొలిన్ కొలిందా, ఇట్లా కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కొత్త బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకే, వాటి గురించి కూడా మనకు వేరే దగ్గర టచ్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వివాహం గురించి చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వివాహం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యారేజ్. ఈ వివాహం అనేటటువంటి టాపిక్ మీద మన జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఒక 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఓకే, అవి ఏంటి అన్నది చూద్దాం. దేని నుంచి క్వశ్చన్ వచ్చింది సార్ అంటేనేమో ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ వచ్చింది. మన తెలంగాణ గ్రూప్ 2లో వచ్చేసి ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, 2 క్వశ్చన్స్ అడిగిండు. ఆ 2 క్వశ్చన్స్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ దేని మీద వచ్చింది సార్ అంటే యాక్ట్ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. యాక్ట్ అంటే ఏంటి సార్ అంటే చట్టాల మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ చట్టం ఏంటిది సార్ అంటే డౌరీ. ఓకే, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఉంటుంది. ఓకే, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు చెప్తారా? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు సార్ అంటే 1961. ఇది కూడా మన ఏపీపీఎస్సి గ్రూప్ 2లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. అంటే ఒక వివాహం అనేటటువంటి టాపిక్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఒక 4 లేదా 5 పేజీలు ఉంటుందమ్మా. ఆ 4 or 5 పేజెస్ మీదనే దాదాపుగా 3 క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అసలు అది ఏంటిది, క్వశ్చన్ ఏంటన్న దాని గురించి కూడా చూద్దాం. ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే ఏంటి సార్ తెలుగులో అంటే వరకట్న నిషేధ చట్టము అని పిలుస్తారు. ఓకే, ఈ వరకట్న నిషేధ చట్టాన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది సార్ అంటే 1961లో తెచ్చిండ్రు. అయితే ఇక్కడ మనకు సరే ఇక్కడ వివాహం అంటే ఏంటిది అని ఒకసారి మనం చూసినట్లయితే వినండి. బుక్ ఉంది కదమ్మా, నేను తీసుకున్నారా బుక్? ఓకే, కంపల్సరీ బుక్ తీసుకోవాలి, ఎందుకంటే అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి అక్కడక్కడ నేను రాయిస్తుంటా. ఓకే, తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆల్రెడీ నేను పీడిఎఫ్ పంపించిన. ఓకే, ఎందుకంటే రాస్తూ వినాలంటే చాలా కష్టం అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే వినండి, విన్న తర్వాత పోయి చదువుకుంటే సరిపోతుంది. సాధారణంగా వివాహం ద్వారా ఏమేమి కాన్సెప్ట్ ఏర్పడుతుంది సార్ అంటే ఒకటి వచ్చేసి ఫ్యామిలీ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. ఇంకొకటి ఏం జరుగుతుంది సార్ అంటే కిన్షిప్ అనేది కూడా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సార్ వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ కిన్షిప్? కిన్షిప్ మీన్స్ ఏంటిది అంటే రిలేషన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక వివాహం అనేది వేటిని ఏర్పరుస్తుంది సార్ మనకు అంటే ఒకటి కుటుంబాన్ని ఏర్పరుస్తుంది, అదేవిధంగా బంధుత్వాన్ని కూడా ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ కుటుంబం అనేది ఎలా ఏర్పడుతుంది సార్? ఇప్పుడు మేల్ తర్వాత ఫీమేల్ వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు, 2 లేదా 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఒక దగ్గర నివాసం ఉంటే దానిని ఏమని పిలుస్తాము? ఒక కుటుంబం అని పిలుస్తారు. మరి కిన్షిప్ ఎలా ఫార్మేషన్ జరుగుతుంది సార్? అసలు మనకు బంధువులు వివాహం ద్వారా ఎట్లా ఏర్పడతారు అంటే అబ్బాయి తర్వాత అమ్మాయి తీసుకుందాం. ఈ అబ్బాయి వివాహం చేసుకున్న తర్వాత అమ్మాయికి సంబంధించిన రిలేషన్స్ అందరూ కూడా అబ్బాయికి చుట్టాలు అవుతారు. అబ్బాయికి సంబంధించిన బంధువులందరూ కూడా అమ్మాయికి ఏమవుతారు? రిలేషన్స్ అనేటివి ఏర్పడతారు. అంటే సాధారణంగా వివాహం అనున్నది ఒక కుటుంబాన్ని ఒక బంధుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్న పాయింట్ గమనించాలి. ఓకే, మ్యారేజ్ ఈజ్ ఏ సోషల్ సిస్టమ్ అన్న పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సార్ వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్? సోషల్ సిస్టమ్ మీన్స్ ఏంటిది అంటే సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది అన్న పాయింట్ గమనించాలి. అయితే ప్రస్తుతం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని రకాల దేశాలలో వివాహం అనున్నది తప్పనిసరి అన్న పాయింట్ గమనించాలి. ఓకే, ఈ వివాహ బంధుత్వం కనుక ఏర్పాటు చేయలేకపోతే నెక్స్ట్ జనరేషన్ రాబోయేటటువంటి తరాలు అంతరించిపోతవి అని కూడా చెప్తారు. అంటే స్త్రీ పురుషులు ఇద్దరిని ఏకం చేయడమే కాకుండా
ఒక జనరేషన్ను డెవలప్మెంట్ చేయడం కోసము తప్పనిసరిగా ఏం జరుపుకుంటారు సార్ అంటే వివాహం అనున్నది మ్యాండేటరీ. మరి ఈ వివాహం అనేటటువంటి దాని మీద కొంతమంది మనకు డెఫినేషన్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు చెప్పిన డెఫినేషన్స్ ఏంటివన్నది ఒక్కొక్కటి మనం చూద్దాం. ఈ డెఫినేషన్స్ మీదనే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటిదన్నది కూడా చూద్దాం. ఒకటి వచ్చేసి ఎవరు అంటే వెస్టర్ మార్క్ అంటున్నా. ఒకటి వెస్టర్ మార్క్, తర్వాత రెండో పర్సన్ వచ్చేసి మలినోస్కీ, నెక్స్ట్ హారీ ఎం జాన్సన్, హారీ ఎం జాన్సన్. నెక్స్ట్ అనదర్ సోషియాలజిస్ట్ బౌమన్, ఓకే బౌమన్. నెక్స్ట్ అనదర్ సోషియాలజిస్ట్ కపాడియా, కపాడియా. నెక్స్ట్ మదన్ అండ్ మజుందార్, మదన్ అండ్ మజుందార్. నెక్స్ట్ అనదర్ సోషియాలజిస్ట్ లీచ్ అంటున్నా, ఓకే లీచ్. నెక్స్ట్ మను, మను. లాస్ట్ సైంటిస్ట్ నేము రిచ్ వాల్, ఓకే రిచ్ వాల్. మొత్తం ఎంతమంది పేర్లు రాస్తున్నా నేను ఇక్కడ? 9 మంది ఉన్నారమ్మా. వీటి మీద క్వశ్చన్ దేని నుంచి అడిగింది సార్ అంటే స్టార్ మార్క్ వేసుకోండి. బుక్లో మలినోస్కీ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో క్వశ్చన్ ఇది, ఓకేనా? ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో బిట్ అడిగిండు. అసలు ఈ 9 మీద క్వశ్చన్స్ ఏంటిది అనేది ఒకసారి మనం చూస్తే, వీళ్ళు చెప్పిన నిర్వచనాలు ప్రతీది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళ నిర్వచనాలు ఒక్కొక్కరు 4-5 నిర్వచనాలు చెప్పింటారు. ఆ 4-5 నిర్వచనాలు మొత్తం బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. అందులో ఉన్న కీ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎలా చదవాలో కూడా నేను చెప్తా. కీ పాయింట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఇతను చెప్పింది ఇతను చెప్పాడు, ఇతను చెప్పింది ఇంకొకరు చెప్పారు, అందులో జస్ట్ ఒక 2 అక్షరాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, అదేంటిదన్నది ఒకసారి చూద్దాం. వెస్టర్ మార్క్ ఇతనికి సంబంధించినటువంటి బుక్ చూసినట్లయితే హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్, ఓకే హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనేటటువంటి బుక్ కూడా రాసిండు. నిన్న కుటుంబ సిద్ధాంతాలలో వెస్టర్ మార్క్ థియరీ ఏంటిది చెప్తారా? నేను రాస్తున్నారు కదా, ఒకవైపు సిద్ధాంతాలు, మరొక వైపు ఆ సిద్ధాంతాన్ని ప్రపోజల్ చేసినటువంటి సైంటిస్ట్ కూడా రాసుకున్నారు. ఓకే, ఇంటి దగ్గరికి పోయిన తర్వాత ఒకసారి చదవాలి. వెస్టర్ మార్క్ థియరీ ఏది అంటే ఏకపత్ని సిద్ధాంతము అని ఉంటుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్పిన, ఏక మార్క్ అని చెప్పిన. ఓకే, సరే పట్టండి, దొరకదు మీకు, వినండి. ఊక వచ్చి కూర్చుంటున్నామంటే కాదమ్మా, చదవాలి, అడిగిన దానికి సమాధానాలు చెప్పాలి, అప్పుడే మనము గెటన్ అవుతాం. చూడండి. ఓకే, ఈ వెస్టర్ మార్క్ చెప్పినటువంటి కాన్సెప్టు ఈయన మొత్తం 4 నిర్వచనాలు చెప్పింటాడు. ఆ 4 నిర్వచనాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు పెద్దగా, జస్ట్ కొన్ని పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు. అవేంటి అన్నది ఒకసారి చూడండి. ఒకటి వచ్చేసి కల్చరల్ యాక్టివిటీస్ అనగా మతాచారాలు ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి గొరిల్లా చింపాంజీ అనగా నేను జంతువులు అని రాసిన, ఓకే జంతువులు. నెక్స్ట్ ఇంకొకటి ఏక వివాహము అని రాసిన, ఓకే ఏక వివాహము, ఏక వివాహము. తర్వాత వచ్చేసి ఈ వెస్టర్ మార్క్ ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్పింది సార్ అంటే పుట్టు పూర్వోత్తరాలు లేదా పుట్టుక, ఓకేనా? ఈయన 4 నిర్వచనాలు చెప్పిండు. 4 బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 4 పదాలు గుర్తుపెట్టుకుంటే ఆయన చెప్పిన నిర్వచనాలు మొత్తం కూడా చెప్పొచ్చు. ఎలా చదవాలో ఒకసారి చూడండి. అకార్డింగ్ టు వెస్టర్ మార్క్ మ్యారేజ్ డెఫినేషన్స్ గురించి ఒకసారి చూస్తే, మతాచారాలు, సాంప్రదాయాలు చట్టం గుర్తించిన రీతిలో ఒక్కరితో కానీ అనేక మందితో కానీ ఏర్పాటు చేసుకున్న ఒక సంగమమే వివాహము అని ఎవరు చెప్పిండు సార్ అంటే వెస్టర్ మార్క్ చెప్పిండు. ఓకే, అంటే డిపెండ్స్ అపాన్ ది కల్చరలైజేషన్ ఈజ్ కాల్డ్ మ్యారేజ్ సిస్టమ్ ఇన్ ఇండియన్ సొసైటీ ప్రపోజ్డ్ బై వెస్టర్ మార్క్ అన్న పాయింట్ గమనించాలి. అంటే ఈయన ఏమంటున్నాడు,
భారతదేశంలో విభిన్న కులాలు విభిన్న మతాల వారు ఎందరో ఉన్నారు. అందుకే మనం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సంస్కృతి అని మనం చెప్తున్నాం. ఈయన ఏమంటున్నంటే ఒక్కొక్క తరంలో ఒక్కొక్క ఆచారాలు ఉండొచ్చు, ఒక మతంలో ఒక కులంలో డిఫరెంట్ కల్చరలైజేషన్ వల్లనే వివాహం అనేది ఏర్పడి ఉండవచ్చునని చెప్పిండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్త్ తీసుకుందాం, రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ బీహార్ కానీ తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా తీసుకుంటే వివాహ సమయంలో పెళ్లి కొడుకును పెళ్లి కూతురును ఏం చేస్తారు సార్ అంటే ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొస్తారు, ఒంటెల మీద గుర్రాల మీద ఇట్లా ఎన్నో చూస్తుంటారు. మరి మన గ్రామీణ ప్రాంతాలలో ఏనుగు మీద ఒంటె మీద గుర్రాల మీద ఎన్ని పెళ్ళిళ్ళు చూసిండ్రు మీరు చెప్పండి? ఎన్ని పెళ్ళిళ్ళు చూస్తుండొచ్చు? చాలా తక్కువ, ఒకవేళ చూసినా చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ నువ్వు రాజస్థాన్ అటువైపు వెళ్ళి చూస్తే వివాహ సమయంలో 100% అది ఉంటుంది. అంటే అక్కడ ఉంది, ఇక్కడ ఎందుకు లేదు అంటే డిపెండ్స్ అపాన్ ది కల్చరలైజేషన్ అన్నమాట. ఆ కల్చరలైజేషన్ బేస్ చేసుకొని వివాహం అనేది జరుపుకుంటారు అని చెప్పి ఎవరు మెన్షన్ చేస్తుంది ఇక్కడ? వెస్టర్ మార్క్. నెక్స్ట్ నిన్ననే మీకు చెప్పిన మనిషిని పోలినటువంటి అంటే మనిషిని అంటే 2 రకాల జంతువులను చూస్తే ఈజీగా మనం మనిషి పోలికలు కనిపిస్తాయి. ఆ 2 జంతువులు ఏంటి సార్ అంటే గొరిల్లా మరియు చింపాంజీ. నిన్ననే మీకు చెప్పిన మనిషి అనేటటువంటి వాడు పురాతన కాలం నుండి అంటే వేదాలు ఉపనిషత్తుల కాలం నుండి కూడా ఏక వివాహ పద్ధతి మాత్రమే, సింగిల్ మ్యారేజ్ మెథడ్ అనేది మాత్రమే ఉన్నది. అయితే ఏం జరిగింది సార్ మరి ఇప్పుడు? ఒకప్పుడు మీరు ఒక 1 వైఫ్ 1 హస్బెండ్ అన్నారు, 1 హస్బెండ్ 1 వైఫ్ అన్నారు. ఇది ఒకప్పుడు వేదాలు ఉపనిషత్తులలోనే కాకుండా ఆ సమయంలో ఉండేదని కొంతమంది అంటారు. అది ఉందా లేదా తర్వాత విషయం, కానీ ఉందని చెప్తుంటారు. అయితే మరి ఇప్పుడు ఎందుకు సార్ 1 వైఫ్ మోర్ హస్బెండ్స్, 1 హస్బెండ్ మోర్ వైఫ్స్? ఎందుకు ఇప్పుడు వివాహాలు బహు వివాహాలు ఎందుకు జరుపుకుంటున్నారు అంటే ఈ వెస్టర్ మార్క్ ఏం చెబుతున్నాడు సార్ అంటే ఈ గొరిల్లా తర్వాత చింపాంజీ 2 జంతువులు కూడా మిథున సంపర్కాన్ని ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఒక ఆడ గొరిల్లా ఇతర అంటే ఒక అనేక రకాల మగ జంతువులతోన, ఆడ చింపాంజీ అనేక రకాల మగ జంతువులతో సెక్సువల్గా పార్టిసిపేషన్ జరుగుతుంది. ఆ విధానం మనిషికి ఏమన్నా వచ్చిందేమో అంటే ఇప్పుడు జంతువులకు వరుసలు అనేటివి తెలియవు. అంటే ఒక జంతువు అనేక రకాల జంతువులతోన సెక్సువల్గా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేషన్ చేస్తుంటాయి. ఆ పద్ధతి మానవునికి వచ్చి మానవుడిలో కూడా ఈ పద్ధతి ఉండేదేమో అని ఎవరు మెన్షన్ చేసిండ్రు? అకార్డింగ్ టు వెస్టర్ మార్క్. నెక్స్ట్ ఏక వివాహం. ఇంతకుముందు చెప్పిన మొదటి నుంచి కూడా ఏక వివాహ పద్ధతి మాత్రమే అమలులో ఉందని కూడా ఈయన మెన్షన్ చేసిండు. తర్వాత వచ్చేసి వరల్డ్లోనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది మ్యారేజ్ అంటే వివాహం యొక్క పుట్టు పూర్వోత్తరాల పైన రీసెర్చ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే వెస్టర్ మార్క్ అన్న విషయం గమనించాలి. ప్రపంచంలోనే వివాహం పుట్టుక మీద రీసెర్చ్ చేసింది ఆయన. మీరు వెస్టర్ మార్క్ అన్న వెంటనే 4 పదాలు గుర్తురావాలి బాబు. ఓకే, ఒకటి ఏంటిది సార్ అంటే మతాచారాలు, జంతువులు, తర్వాత ఏక వివాహం, తర్వాత పుట్టుక. ఈ 4 నిర్వచనాలలో కనిపించినవి ఆ వర్డ్స్ అంటే వెంటనే మీరు దేనికి వెళ్ళిపోవాలి? వెస్టర్ మార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. మనము ఆ డెఫినేషన్స్ అన్ని రాస్తే కూడా అర్ధ పేజీ అవుతుంది, అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మలినోస్కీ గురించి చూద్దాం. మొన్న ఏపీఎస్సి గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చింది. ఈ మలినోస్కీ ఏం చెప్తున్నాడు సార్ అంటే వివాహం అనేది ఏదో కాదు, అసలు వివాహం అనేది ఏదో కాదు. ఈయన ఏం చెప్తున్నాడు? సింపుల్ డెఫినేషన్ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు అబ్బాయి తర్వాత వచ్చేసి అమ్మాయి వీళ్ళిద్దరూ వివాహం చేసుకొని ప్రోక్రియేషన్ ఫర్ ది చిల్డ్రన్స్ అంటే పిల్లలను కనడం, ఇదే ఒక మ్యారేజ్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ప్రాసెస్ అని చెప్తాడు. అంటే వివాహం అనేది ఎందుకు చేసుకుంటాం సార్ అంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇదే ఒక అగ్రిమెంట్ లాగానే వివాహం జరుపుకుంటున్నామని ఇతను మెన్షన్ చేశాడు. నిజం చెప్పాలంటే ఆయన చెప్పింది ఇప్పుడున్న సమాజానికి కరెక్ట్ అవుతుంది. ఎలా కరెక్ట్ అవుతుంది సార్ అంటే ఇప్పుడు చూడండి, వివాహం చేసుకుంటున్నాం, పిల్లలు పుడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతున్నారు, మళ్ళీ ఈ పిల్లలు పెరుగుతున్నారు, పెద్దగా అయిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వివాహం, వాళ్ళ జనరేషన్ పోతుంది, నెక్స్ట్ జనరేషన్. అంటే వివాహం అనేది ఏంటంటే జస్ట్ ప్రోక్రియేషన్ ఫర్ ది చిల్డ్రన్,
మ్యారేజ్ ఈజ్ అండ్ వన్ టైప్ ఆఫ్ ఏ అగ్రిమెంట్ అని చెప్తున్నాడు. అంటే పిల్లలను పెంచడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ఒప్పందమే వివాహం అని వీళ్ళిద్దరు చెప్తున్నారనమాట. ఇద్దరు మీన్స్ ఎవరు సార్ అంటే మలినోస్కి వీళ్ళిద్దరి గురించి మెన్షన్ చేసినమాట. ఇది కాకుండా లైఫ్లో ఏమన్నా ఉందా అంటే చెప్పండి, ఊహించండి, ఏది లేదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సమాజంలో 40 ఇయర్స్లో కూడా పెళ్లి జరుగుతలేదు. కొంతమంది మనం చూస్తున్నాం 45 ఇయర్స్లో కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు. కొంతమంది 35, 38. ఇప్పుడున్న మ్యారేజెస్లో మీరు అటెండ్ కండి, ఓ 10 మ్యారేజెస్కి వెళ్ళండి, ఈజీగా ఒక 8 పెళ్ళిళ్ళు 30 సంవత్సరాలు పైబడిన 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఏం జరుగుతుంది సార్ అంటే, ఇప్పుడు 40 ఇయర్స్లో వివాహం చేసుకుంటే వీళ్ళు మేల్ తర్వాత ఫీమేల్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న నెక్స్ట్ 1 ఇయర్లోనే పిల్లలు పుడతారంటే క్వశ్చన్ మార్క్ మళ్ళీ. ఎందుకంటే ఫెర్టిలిటీ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ డిక్రీజ్ అయిపోయింది. ఎప్పుడో కూడా స్పెర్మ్ కౌంట్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇలా ఎన్నో రకాలుగా ఇష్యూస్ జరుగుతున్నాయి ప్రెజెంట్గా. వీళ్ళు పెళ్లి చేసుకున్న ఒక 5-6 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగితే 6 సంవత్సరాల తర్వాత ఒక కొడుకో ఒక బిడ్డను పుడుతున్నారు. అంటే 46 సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టిండు అనుకుందాం, కొడుకో బిడ్డను పుట్టిండు. వీనికి 10వ తరగతి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ అంటే 15 సంవత్సరాలు పడుతుంది. వాడు 10th క్లాస్ రావడానికి 46 + 15 ఎంత అవుతుంది? ఇప్పుడు ఎంత అవుతుంది? 61 ఇయర్స్ అవుతుంది వాడు 10th క్లాస్ రావడానికి. తర్వాత ఇంటర్ ఎప్పుడు చేస్తాడు, డిగ్రీ ఎప్పుడు, లేకపోతే బీటెక్ ఎప్పుడు? ఆల్మోస్ట్ వాడు మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాతనన్నా చదవాలి. 10 ఇయర్స్ 61 + 10 71 సంవత్సరాలు. వాడు 10 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మొత్తం వాడు 21-25 ఇయర్స్లో పెళ్లి చేసిన తండ్రికి తల్లికి 71 సంవత్సరాలు వస్తాయి. కరెక్ట్ పట్టుమని పిల్లలను కనీసం అక్షింతలు కూడా వాడి నెత్తి మీద వేయలేము మనం. ఇప్పుడు ఇదే జస్ట్ ఏదో కాదు, ఇక్కడ వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం, పెంచడం, చచ్చిపోవడం, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఇదే ఉంటుంది తప్ప కొత్తదనం అనేది ఏది కూడా లేదు అని చెప్పి ఎవరు మెన్షన్ చేసింది సార్ అంటే మలినోస్కి చెప్పింది ఈయన. అందుకే చూడండి, ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు. 18 ఇయర్స్ 20 ఇయర్స్లోనే వివాహాలు జరిగిపోయేటివి. 21 ఇయర్స్లో పిల్లలు పుడుతుంది, 35 ఏజ్ వచ్చే లోపల పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఓకే, ఆ రకంగా ఉండేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అనేది టూ డిఫరెంట్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ హారీ ఎం జాన్సన్ అన్నాడు. సార్ మన క్వశ్చన్ ఏమడిగింది సార్ మరి మలినోస్కి మీద అంటే, ఇప్పుడు వివాహం అనేది వ్యక్తిగత అనుబంధాల మీద ఆధారపడి ఉంటుంది అని ఒక పాయింట్ మీద బిట్ అడిగాడు. ఓకే, రిలేషన్స్ని ఫార్మేషన్ చేసేదే ఏంటిది సార్ అంటే వివాహం అన్న పాయింట్ ఆయన మెన్షన్ చేసిండు. నెక్స్ట్ హారీ ఎం జాన్సన్ ఇతనేం చెప్తున్నాడు సార్ అంటే, ఈయన ఇంకొక రకంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, సమాజంలో స్త్రీ పురుషులకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరితో పడితే వాళ్ళతో సెక్సువల్గా మన ఇంటరాక్షన్ కాలేము. మరి సెక్సువల్గా పార్టిసిపేషన్ చేయడం కోసమే ఒక వివాహ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము అని ఎవరు మెన్షన్ చేసిండ్రు? హారీ ఎం జాన్సన్. ఒకవేళ ఎవరితో పడితే వాళ్ళతో చేయడం అనే కాన్సెప్ట్ కాదు, అందుకే వివాహ బంధం తీసుకొచ్చిందని చెప్పి ఇతను చెప్తున్నాడు. నెక్స్ట్ బౌమన్ గురించి చూద్దాం. బౌమన్ ఈయన ఏమన్నాడు సార్ అంటే, మ్యారేజ్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే సామాజిక బాధ్యత అని ఎవరు మెన్షన్ చేసిండ్రు సార్ అంటే బౌమన్ చెప్పిండు అనమాట. మ్యారేజ్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కాల్డ్ మ్యారేజ్ అండ్ రిలేషన్ బిట్వీన్ ది వైఫ్ అండ్ హస్బెండ్, అంటే సామాజిక బాధ్యతనే బౌమన్ అంటే వివాహం అని చెప్పిండు ఈయన. కపాడియా, మరి ఇతరేం చెప్పింది సార్? కపాడియా అనేటటువంటి పర్సన్ గురించి మనం మాట్లాడితే, ఇక్కడ వివాహం అనున్నది సామాజిక వ్యవస్థ అనేటటువంటి మరొక పాయింట్ ఈయన మెన్షన్ చేసిండు. అంటే లైక్ ఏ సోషల్ సిస్టమ్ అని చెప్తారు. మదన్ అండ్ మజుందార్ వీళ్ళిద్దరు ఏం చెప్పింది సార్ అంటే సోషియలీ అండ్ ఎకనామికలీ, ఈ 2 పదాలు చెప్పిండు ఆయన. వివాహం అనున్నది సామాజిక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అని చెప్పిండు ఇక్కడ. నెక్స్ట్ లీచ్ ఏం చెప్పిండు సార్ అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అన్న పాయింట్ చెప్పిండు. డివిజన్ ఆఫ్ లేబర్. సార్ డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఏంటిది సార్ అంటే ఈయన సింపుల్గా చెప్పిండు, అకార్డింగ్ టు మ్యారేజ్. అసలు మ్యారేజ్ అంటే ఏంటి సార్ అంటే
ఇతను చెప్పిన మాట ప్రొవైడింగ్ ఫర్ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్, తల్లిదండ్రులను ఇచ్చేదే వివాహము అని లీచ్ అనేటటువంటి పర్సన్ మెన్షన్ చేసిండు. లేదా పని విభజనను కలిగి ఉంటుంది అని కూడా ఇతను చెప్పిండు. అకార్డింగ్ టు మను, ఇతనేం చెప్తున్నాడు సార్? మను అనేటటువంటి పర్సన్ ఈయన 2 రకాల నిర్వచనాల గురించి చెప్తున్నాడు. ఒకటి ఏంటిది సార్ అంటే ఫస్ట్ డెఫినేషన్. ఈయన ఏమంటున్నాడు సార్ అంటే అకార్డింగ్ టు మను, వివాహం అనునది ఇహలోకంలోను పరలోకంలోను సుఖంగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలని చెప్పిండు ఈయన. ఎవరు? మను. ఇహలోకం అంటే ఇప్పుడు మనమున్న భూలోకం, పరలోకము అంటే పైన, అది ఉందో లేదో ఎవరికి తెలియదు. ఈ మను ఏం చెప్తున్నాడు సార్ అంటే వివాహం ఎందుకు చేసుకోవాలని చెప్పి ఆయనను పోయి అడిగిండు. ఆయన చెప్పిన డెఫినేషన్ ఏంటిది అంటే ఇహలోకంలోను పరలోకంలోను సుఖంగా బతకాలంటే పెళ్లి చేసుకోమని చెప్పిండు వీడు. ఈ డెఫినేషన్ చెప్పిన తర్వాత కూడా వాడు పెళ్లి చేసుకున్నాడంటే వాని గుండెకి చాలా గట్టిది. ఓకే, వాడు అట్లా చెప్పిండనమాట, నువ్వు సుఖంగా బతకాలంటే పెళ్లి చేసుకోమని చెప్పిండు ఈయన. తర్వాత ఇంకొకటి డెఫినేషన్ కూడా చెప్పిండు ఈ మను. ఇంకొక మాట ఏం చెప్పిండు సార్ అంటే ఇక్కడ ఎవరైతే వివాహం చేసుకుంటారో, ఎవరైతే పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటారో వాడే పరిపూర్ణుడు అని ఎవరు మెన్షన్ చేశారు సార్ అంటే అకార్డింగ్ టు మను. 2 డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఒకటి ఏంటిది ఇహలోకంలోను పరలోకం గురించి చెప్పిండు ఆయన. ఇంకొకటి ఏంటిది అంటే ప్రోక్రియేషన్ ఫర్ ది చిల్డ్రన్ అకార్డింగ్ టు మ్యారేజ్, వివాహం చేసుకొని పిల్లల్ని కనాలి, కంటే వాడు పరిపూర్ణుడని ఇదని చెప్పిండు. తర్వాత రిచువల్ ఏం చెప్పిండు సార్ అంటే సాంస్కృతిక సంబంధాలు, అంటే డిపెండ్స్ అపాన్ ది కల్చరలైజేషన్ ఈజ్ కాల్డ్ మ్యారేజ్ సిస్టమ్ అని ఇతను మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మతాచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఇవే దీనికి రీజన్ అని చెప్పిండు. ఓకేనా, ఈ అన్ని డెఫినేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, రీజన్ ఏపీఎస్సి గ్రూప్ 2లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒకసారి క్లియర్గా చెప్తా, జస్ట్ వినండి. ఇక్కడ వెస్టర్న్ మార్క్, మతాచారాలు, జంతువులు, ఏక వివాహం, పుట్టుక, ఈ 4 పదాలు గుర్తుండాలి. మలినోస్కీ, మరి అతనేం చెప్పిండు సార్? మలినోస్కీ అంటే మ్యారేజ్ ఈజ్ అన్ అగ్రిమెంట్ అని చెప్పిండు. అంటే వివాహం అనేది ఒక ఒప్పందం చేసుకుంటాం. ఏ విధంగా ఒప్పందం చేసుకుంటాం? పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇదే ఒక అగ్రిమెంట్ అని చెప్తున్నాడు. హారీ ఎం జాన్సన్, ఎవరితో పడితే వాళ్ళతో సెక్సువల్గా పార్టిసిపేషన్ కుదరదు, అందుకే మ్యారేజ్ అనేది చేసుకోవాలని ఈయన చెప్తున్నాడు. బౌమన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతనే వివాహము అని చెప్పిండు. ఎందుకు సార్ సామాజిక బాధ్యత అంటే ఇప్పుడు సొసైటీలో మనం చూస్తుంటాం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన ఇంట్లో కానీ, ఇంటి పక్కల కానీ, ఊర్లో కానీ చాలామంది అడుగుతుంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతుంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే వివాహం అనేది ఎప్పుడు జరుపుకుంటావు, ఇదే మనం చూస్తుంటాం. అంటే వివాహం అనేది ఒక సామాజిక బాధ్యత అంతే. నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఎవరు నేను అడగరు, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేసుకుంటే ఊర్లో ఒక పేరు అనేది ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక ఏజ్ మించిపోయిన తర్వాత కూడా మ్యారేజ్ చేసుకోలేకపోతే చాలామంది పలు రకాలుగా మాట్లాడుకుంటుంటారు. చేసుకుంటే ఒక బాధ, చేసుకోకపోతే ఇంకో బాధ, ఇట్లా 2 రకాల బాధలు ఉంటాయి. ఓకే, కపాడియా ఈయనేమంటున్నాడు? సోషల్ ఎకనామికల్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. సామాజిక ఆర్థిక సంబంధాలే వివాహము అంటున్నాడు. ఆర్థిక మీన్స్ ఏంటిది అంటే లైక్ ఏ డౌరీ, అంటే వరకట్న కానుకలు ఇవన్నీ కూడా తీసుకుంటారని చెప్తున్నాడు. మదన్ మజుందార్, ఓకే, అదే ఇది చెప్పిండు. కపాడియా సోషల్ సిస్టమ్ అని చెప్పిండు ఆయన. లీచ్ ఏం చెప్పిండు? అమ్మా నాన్నలను ఇచ్చేదే వివాహము. ఓకే, నెక్స్ట్ మను ఇహలోకం పరలోకం. ఇంకొకటి ఏం చెప్పిండు? పెళ్లి చేసుకొని ఎవరైతే పిల్లల్ని కంటారో వాడే పరిపూర్ణుడు అని చెప్తాడు. రిచువల్ అంటే సాంస్కృతిక మతాచారాలకు సంబంధించిన బాధ్యతనే వివాహం అని ఇక్కడ మెన్షన్ చేసిండు. ఓకే, నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ వచ్చేసి మ్యారేజ్ క్యారెక్టర్స్ గురించి తీసుకుందాం. క్యారెక్టరైజెటిక్స్ లేదా క్యారెక్టర్స్. ఓకే, వివాహం యొక్క లక్షణాలు. ఓకే, వాటి గురించి మనం చూద్దాం. మ్యారేజ్ క్యారెక్టర్స్. ఓకే, వివాహం యొక్క లక్షణాలు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి సార్ అంటేనేమో రెస్పాన్సిబిలిటీ, లేకపోతే ఫస్ట్
మేట్ సెలెక్షన్ అంటున్నాం. తర్వాత సెకండ్ వన్ రూల్. థర్డ్ వన్ స్పెసిఫిక్ రూల్. నెక్స్ట్ ఎకనామికల్ ఇష్యూస్. నెక్స్ట్ రెసిడెన్స్. రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ అథారిటీ. ఓకే, అథారిటీ. వీటికి సంబంధించిన అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఇంకొకటి స్టెబిలిటీ అని వస్తున్నాం. ఓకే, మ్యారేజ్ క్యారెక్టర్స్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 8. ఓకే, ఫస్ట్ వీటి గురించి మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ దీని గురించి చదవాలి. రూల్ అనేది ఇంపార్టెంట్. అసలు ఏంటి సార్, నా క్వశ్చన్ ఏంటిది సార్ అంటే, వివాహం అనేది ఎందుకు చేసుకోవాలి చెప్పండి. వివాహం ఎందుకు చేసుకోవాలి? ఏమన్నారు? మీ మనసులో ఏమనుకుంటుందో చెప్పండి. ఏందమ్మా చెప్పండి, వివాహం ఎందుకు చేసుకోవాలి బాబు? ఏమో సార్, చేసుకోవాలంటే చేసుకోవాలి. మీ మనసులో ఏముందో చెప్పండి. వివాహం అనేది ఎందుకు? వాట్ ఆర్ ది ఇంటెన్షన్ ఆఫ్ మ్యారేజ్? వై ఆర్ యూ గెట్టింగ్ మ్యారీడ్? ఓకే, వివాహం అనేది ఎందుకు చేసుకోవాలి? వై ఆర్ యూ గెట్టింగ్ మ్యారీడ్ అంటే ఏం సార్ అంటే, వివాహం అనేది ఎందుకు చేసుకోవాలి సార్ అంటే, ఒక జనరేషన్ మనతోనే అంతరించి పోకుండా నెక్స్ట్ జనరేషన్ రాబోయే తరం కోసము వివాహం అనున్నది మ్యాండేటరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తాత నుంచి మన నాన్న వచ్చిండు అనుకుందాం. ఇప్పుడు నాన్న నుంచి మనము వచ్చినాం అంటే జనరేషన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ నీ నుంచి నీ పిల్లలు, తర్వాత వాళ్ళ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే నీ యొక్క వంశం అనేది పర్మనెంట్ అయిపోతుంది అనమాట. మనము ఉన్నా లేకపోయినా కుటుంబం అనున్నది పర్మనెంట్ అన్న విషయం గమనించాలి. ఈరోజు మనం ఉంటాం, రేపు పోతాం, కానీ జనరేషన్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. ఇదే మనము రూల్ అనే పదంతో వాడుతాం. ఓకేనా సార్? మరి వై ఆర్ యూ గెట్టింగ్ మ్యారీడ్ అంటే ఫర్ ది నెక్స్ట్ జనరేషన్ అని చెప్పొచ్చు. వాట్ ఆర్ ది ఇంటెన్షన్ ఆఫ్ మ్యారేజ్ అంటే వివాహం యొక్క బాధ్యత ఏంటిది సార్ అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. దీన్నే మనము పురుషార్థాస్ అనే పదాలతో పిలుస్తారు. పురుషార్థాలు ఎన్ని ఉంటవి సార్ అంటే 4 ఉంటాయి. ఆ 4 పురుషార్థాలు ఏంటివి అంటే ధర్మం, అర్థం, కామం అండ్ మోక్షం. ఈ 4 పర్మనెంట్గా మనం తీసుకొచ్చేదే మ్యారేజ్ సిస్టమ్ అని చెప్పి ఇక్కడ మనం చెప్పొచ్చు అనమాట. ధర్మం, అర్థం, కామం, మోక్షం, దీస్ ఆర్ కాల్డ్ పురుషార్థాస్ అన్న పాయింట్ గమనించాలి. ఓకేనా? ధర్మ, అర్థ, కామ ఈ మూడింటిని ఏమని పిలుస్తారు సార్ అంటే కాల్డ్ త్రివర్గాస్ అని పిలుస్తారు. ఈ 3 కాన్సెప్ట్స్ని ఏమని పిలుస్తారు సార్ అంటే త్రివర్గాలు లేదా త్రివర్గలు అనే పదాన్ని వాడుతారు. ఈ 3 పర్మనెంట్గా మనకు లభించినవి అనుకుంటే లాస్ట్ స్టెప్ డిపెండ్స్ అపాన్ ది మోక్ష అన్న పాయింట్ గమనించాలి. ఆ మోక్షం లభించాలంటే పైన ఉన్నటువంటి 3 క్యారెక్టర్స్ మనకు లభించాలి. అప్పుడే మనకు మోక్షం అనేది లభిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో మోక్షం లభించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మన ఇంట్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు మన నానమ్మ దాదాపుగా ఒక 5 మంది మగపిల్లలకు పెళ్లి చేసింది. తర్వాత మళ్ళొక 5 మంది ఆడపిల్లలకు కూడా పెళ్లి చేసిండ్రు. వాళ్ళ మొత్తం 10 మంది పిల్లలకు పెళ్లి చేసిండ్రు. వాళ్ళ మనవళ్ళు, మనవరాలు అందరినీ కూడా చూసింది నానమ్మ, తాత. తర్వాత మనమున్న తర్వాత మనకు కూడా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఓ రోజు నానమ్మ మన దగ్గరికి వచ్చి ఒక మాట అన్నది, అరే నా కొడుకుల పెళ్ళిళ్ళు చూసినా, నా కూతుర్ల పెళ్ళిళ్ళు చూసినా, వాళ్ళ మనవరాలు అందరినీ కూడా నేను చూసినారా, నాకు ఇంకా మోక్షం కలిగినట్లే అని చెప్తుంటుంది అమ్మమ్మ, నానమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ అంటుంటారు.
అలా తన నోటి నుంచి అన్నది అంటే నిజంగా ఆమెకు మోక్షం లభించినట్లే. నీ పెళ్ళి కూడా అవుతుందో కాదు అనుకున్నా, నీ పెళ్ళి కూడా అయింది, నాకు ఇంకా పెద్ద ఆశలు కోరికలు ఏం లేవురా అన్నది. చెప్పు నానమ్మ మరి ఏం చేస్తావు అంటే, లేదా ఇంక నేను కాశీ వెళ్ళి అక్కడే చనిపోతా అంటది. పట్నానమ్మ అని చెప్పి మనం డబ్బులు ఇచ్చి పంపిస్తుంటాం. అంటే ఇక్కడ తన నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే అది 100% మోక్షానికి సంబంధించింది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అవి ఏవి కూడా లభించవు. ఎందుకంటే విపరీతమైన కోరికలే దీనికి కారణం అన్న విషయం గమనించాలి. ఓకేనా, ఇది రూల్ అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఒక పర్సన్ చూద్దామైనా మేట్ సెలెక్షన్ అంటున్నా. సరే, ఇక్కడ రెండో కాన్సెప్ట్ మేట్ సెలెక్షన్ అంటే అర్థం ఏంది అంటే నీ యొక్క జీవిత భాగస్వామిని చూజ్ చేసుకోవడం. ఓకే, నీ యొక్క లైఫ్ పార్ట్నర్ను ఎలా చూజ్ చేసుకుంటావు అకార్డింగ్ టు మను. ఈ మను అనేటటువంటి ఒక సోషియాలజిస్టు మనకు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు సార్ అంటే ఓన్లీ ఫర్ మెన్, అబ్బాయిలకు మాత్రమే చెప్తున్నాడు. అకార్డింగ్ టు మను ఏం చెప్తున్నాడు సార్ అంటే అబ్బాయి యొక్క వయసు ఎంత ఉండాలి సార్ అంటేనేమో 24 ఇయర్స్ ఉండాలి. అబ్బాయి యొక్క ఏజ్ 24 ఇయర్స్ ఉండాలి, అమ్మాయి యొక్క ఏజ్ 8 ఇయర్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు ఈయన అకార్డింగ్ టు మను. ఒకవేళ ఈ వయసులో మ్యారేజ్ జరగలేదు అనుకుందాం, మళ్ళీ ఈయన ఏమంటున్నాడు మేల్ ఏజ్ 30 ఇయర్స్ ఉండాలి, ఫీమేల్ ఏజ్ 12 ఇయర్స్ మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడు వివాహం చేసుకోమని ఎవరు చెప్తున్నారు? మను అనేటటువంటి పర్సన్ చెప్తున్నాడు. మరి ఆ ఏజ్ అనేది కరెక్టా రాంగా? కరెక్టా తప్ప? ఎట్లా తప్పవుతుంది? చాలా గ్యాప్ ఉంది అంటున్నా. ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది? లెక్క చేసి రేపు చెప్తా. 18 ఇయర్స్ ఉందా? ఓకే, కరెక్టా తప్పు? మరి ఆ ఏజ్ అంటే ఆ ఏజ్ చెప్పిండు అంటే ఆయన మనం తప్పు చెప్పినట్లని కాదు, అప్పుడు వాడిన సిచ్యువేషన్ అలాంటిది. ఎందుకు ఇప్పుడు జరుగుతలేవా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్కు 18 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తలేరా? మరి ఇప్పుడు కరెక్ట్ కాదా? ఇంకా గ్యాప్ చాలా వచ్చింది కదా, 22 సంవత్సరాలు వచ్చింది కదా. అంటే అక్కడ మేజర్ అయింది సార్, చేయొచ్చు, ఏం కాదు. కానీ ఇక్కడ 8 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ అమ్మాయి ఎంత ఉంటుంది? సెకండ్ క్లాసో థర్డ్ క్లాసో ఉంటుంది. అలాంటిది 24 ఇయర్స్ ఉన్నటువంటి అబ్బాయికి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా మీరు అనుకోవచ్చు. ఈయనను వెళ్ళి అదే అడిగిండు. ఎందుకంటే మీరు ఇలా చెప్పారు ఏజ్ అని అడిగితే ఈయన ఏం చెప్తున్నాడు సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా, అబ్బాయికి 30 ఇయర్స్ ఉన్నాయనుకుందాం. 30 ఇయర్స్ వచ్చినప్పుడు 30 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఒక 20 సంవత్సరాలు వచ్చినాయి అనుకో, 30 + 20 ఎంత అవుతుంది? 50 సంవత్సరాలు, అంటే ముసలోని వరకు అవుతాడు. అదే ఈమెకు అక్కడ 20 సంవత్సరాలు పెరిగినా అంటే ఈమె కూడా 20 సంవత్సరాలు పెరగాలి కదా. 20 + 12 ఎంత? 32 అవుతుంది. వీడేమో ఏజ్డ్ పర్సన్గా మారిపోతాడు, ఈమెనేమో ఎంగేజ్లోకి మారిపోతుంది. అంటే అతని పనులు చేయడం కోసం ఈమె యొక్క వయసును తక్కువగా ఉండాలని ఎవరు చెప్తున్నారు? మను చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు 24 అంటున్నా, 20 కలిపితే 44 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఏజ్డ్ పర్సన్ లాగా ఉంటాడు. అదే ఇక్కడ 20 ఇయర్స్ కలిపితే 28 అవుతుంది, ఎంగేజ్లోకి వెళ్తుంది. అంటే భర్త యొక్క పనులు భార్య చేయడం కోసం భార్య యొక్క వయసును ఏం చేసి నేను తగ్గించడం అన్నది జరిగిందన్న విషయం గమనించాలి. అప్పుడు అలానే వివాహాలు చేసుకునేటటువంటి వాళ్ళు. ఇంకొకటి, ఈ మను ఏం చెప్తున్నారు సార్ అంటే అమ్మాయిని ఎంపిక చేసుకునేటప్పుడు, అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఈ 3 లక్షణాలు ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తున్నాడు. ఆ 3 క్యారెక్టర్స్ ఏంటివి అని చూస్తే, ఒకటి థిక్ హెయిర్స్ ఆన్ ది స్కిన్. థిక్ హెయిర్స్ ఆన్ ది స్కిన్, ఇది ఫస్ట్ క్యారెక్టర్. తర్వాత సెకండ్ వన్ ఇల్. నెక్స్ట్ థర్డ్ వన్ వితౌట్ మేల్ ఆఫ్ స్ప్రింగ్. వితౌట్ మేల్ ఆఫ్ స్ప్రింగ్ అని చెప్పి 3 పదాలు చెప్పిండి ఈయన. 3 లక్షణాలు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవద్దామని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఫస్ట్ థిక్ హెయిర్స్ ఆన్ ది స్కిన్ అంటే చర్మం పైన దళసరి రోమాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నాడు. నెక్స్ట్ 2 అంటే ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళకు ఎలాంటి వ్యాధులు లేకుండా చూసుకోమని చెప్తున్నాడు. అంటే వ్యాధులు అంటే డిసీజెస్ అంటే ఏం చెప్తున్నాడు సార్ అంటే కొన్ని జెనెటికల్ డిసీజెస్ వస్తాయి.
జెనెటికల్ డిసీజెస్ అంటే లైక్ హీమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్, తలసీమియా, ఇలా కొన్ని ఉంటాయి. సికిల్ సెల్ ఎనీమియా ఆల్సో. ఒకవేళ నీవు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ జనరేషన్లో కూడా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాడు ఈయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాం, కుర్చీ మీద కూర్చున్న తర్వాత అమ్మాయి రావడానికంటే ముందు ఎవరో ఒక ఆయమ ఏదో టీలు పట్టుకొని వచ్చింది అనుకుందాం. ఓకే, వాళ్ళ చెల్లెలు మరదలు, కాబోయే మరదలు టీ పట్టుకొని ఇట్లా వస్తున్నప్పుడు ఆమె దగ్గుకుంటూనే వచ్చి నీ దగ్గరికి వచ్చి ఆ టీ గ్లాస్ నీ మీద వసిపోయింది. సరే, ఏదో మరదలు అని చెప్పి నీవు అనుకున్నావు. తర్వాత కొద్దిసేపు తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా తర్వాత లడ్డు పట్టుకొని వచ్చింది తినిపియాలని. ఆ పట్టుకొని వస్తున్నప్పుడు ఆమె కూడా దగ్గుకుంటూనే వచ్చి అది కూడా నీ మీద వసిపోయింది. అప్పుడైనా నువ్వు ఆలోచన చేయాలి, ఆమె దగ్గుతుంది, ఈమె దగ్గుతుంది, ఎవర్రా వీళ్ళంతా, ఏదో మామ చూస్తే దూరంగా వాడు కూడా ఉండి దగ్గుతున్నాడు. అప్పుడైనా ఆలోచన చేయాలి. అమ్మాయి వచ్చింది, కుర్చీ మీద కూర్చున్నది, ఆమె దగ్గుకుంటా లాస్ట్గా కుర్చీ ఇరిగిపోయింది. అప్పుడన్నా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ డిపెండ్స్ అపాన్ ది జెనెటికల్ డిసీజెస్ కూడా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తామని చెప్తున్నాడు. అంటే జన్యు సంబంధ వ్యాధులు కూడా ఏదో ఒక దాన్ని డిపెండ్ చేస్తాయి. కాబట్టి అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్తాడు ఈయన. థర్డ్ కాన్సెప్ట్ ఏంటిది సార్ అంటే, నువ్వు వెళ్ళినవు అందరూ కూడా అమ్మాయిలే ఉన్నారు, అంటే 4 అమ్మాయిలే ఉన్నారు, వాళ్ళకు కొడుకులు ఎవరు కూడా లేరు, మొత్తం 4 అమ్మాయిలే ఉన్నారు. పెద్ద ఆమెను చేసుకోవడానికి వెళ్ళినావు, మిగిలిన 3 ముఖం చూసి పెద్ద ఆమెను చేసుకోకూడదు. అర్థమైందా? అక్కడ వెళ్ళి చూస్తే అందరు 4 అమ్మాయిలే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో మగపిల్లవాడు కూడా లేడు. అంటే బావనో బామరదో కంపల్సరీ ఉండాలన్నది ఈయన యొక్క మోటో. ఒకవేళ అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జనరేషన్లో కూడా అందరూ అమ్మాయిలే పుడతారని చెప్తున్నాడు ఈయన. అంటే వితౌట్ మేల్ ఆఫ్ స్ప్రింగ్ ఆన్ దిస్ ఫ్యామిలీ, అంటే అక్కడ పుట్టిన దాంట్లో పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయా సార్ అంటే, ఒకప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా చేసుకున్న వాళ్ళకు కొన్ని నిజాలు కూడా అవుతున్నాయని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కావచ్చు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా దీని గురించి చర్చ జరిగింది. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. ఇదంతా ఎవరు చెప్పిండు? మొత్తము అకార్డింగ్ టు మను. ఓకే, ఏజ్కి సంబంధించిన రిలేషన్ గురించి చెప్పిండు, అండ్ డిపెండ్స్ అపాన్ ది వైఫ్కి సంబంధించిన క్యారెక్టర్ గురించి కూడా మెన్షన్ చేసిండు. నెక్స్ట్ స్పెసిఫిక్ రూల్ అంటున్నా. స్పెసిఫిక్ రూల్ అంటే నిర్దిష్ట నియమావళి అంటాడు. అంటే కొందరిని మనము వివాహం చేసుకోకూడదు. ఎవరెవరిని చేసుకోకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్, బ్రదర్ అండ్ సిస్టర్, వీళ్ళ మధ్య వివాహ సంబంధాలు ఉండకూడదు అని చెప్తున్నాడు. వాళ్ళ మధ్యలో వివాహ సంబంధాలు ఉన్నవి అనుకో, అప్పుడు ఏమవుతుంది సార్ అంటే, అది కరెక్ట్ ఫ్యామిలీ అన్నది కాదు. అదంతా నిర్దిష్ట నియమావళి ఎప్పుడో ఒకప్పుడు రాసిపెట్టిండ్రు. వేదాలు ఉపనిషత్తుల్లో కూడా వాళ్ళ మధ్యలో 100% వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు. పెట్టుకున్నారు అనుకో, అది ఫ్యామిలీ కాదు అన్న విషయం గమనించాలి. ఓకే, మొన్న రీసెంట్గా జరిగిన ఇష్యూస్ కొన్ని చూసినట్లయితే, కడప మొన్ననే జరిగింది ఇన్సిడెంటు. ఈ కడప నుంచి అబ్బాయి, అంటే సొంత అన్న తర్వాత చెల్లి, అన్ననేమో ఎంసీఏ చేస్తున్నాడు, వాళ్ళ చెల్లి ఎంబీఏ చేస్తుంది. 1 ఇయర్ గ్యాప్లో ఇద్దరు పుట్టిండ్రు. వీళ్ళిద్దరు రెంట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళడం రావడం ఇదంతా జరుగుతూ ఉంది. వాళ్ళ మధ్యలో సెక్సువల్ ఇంటర్ కోర్సు జరిగిపోయింది, సొంత అన్న చెల్లి మధ్యలో జరిగిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆమె ప్రెగ్నెంట్ ఆల్సో. మన సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు గుర్తుపట్టి మొత్తం అడుగుతూ లాస్ట్కి వాళ్ళిద్దరు వెళ్ళిపోయి పెళ్ళి కూడా చేసుకున్నారు. మరి ఇప్పుడు సరే పెళ్ళి చేసుకున్నారు, ఓకే, వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, ఆ పిల్లల్ని వీళ్ళిద్దరూ ఏ రిలేషన్తో పిలవాలి చెప్పండి? ఆ పిల్లలిద్దరు వీళ్ళను ఇద్దరిని ఏ రిలేషన్తో పిలవాలి అంటే, కొందరి మధ్య వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు అంతే. అలా జరిగిందనుకో ఫ్యామిలీ స్ప్లిట్ అవుతుంది, అంటే కుటుంబం అనేది నాశనం అవుతుందన్న విషయం గమనించాలి. మొన్న కూడా రీసెంట్గా పాకిస్తాన్లో ఒక తండ్రికి దాదాపుగా 12 మంది కూతుర్లు పుట్టిండ్రు. 12 మంది కూతుర్లే పుట్టిండ్రు, కొడుకులు లేరు. అందులో 11 మందికి పెళ్ళిళ్ళు చేసి ఎలాగోలా ఇంటికి పంపించేసిండు.
చివరన ఉన్నటువంటి చివరి అమ్మాయి అంటే 12వ అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చేసింది సార్ అంటే సొంత తండ్రిని పెళ్లి చేసుకున్నది. లాస్ట్ ఉన్నటువంటి చిన్న కూతురు సొంత తండ్రిని పెళ్లి చేసుకున్నది. ఈ మీడియా వాళ్ళు వీళ్ళు అడుగుతున్నప్పుడు ఆమెను అడిగిండ్రు, మీ తండ్రిని వివాహం చేసుకోవడం ఏంటి, ఇదంతా సృష్టికి విరుద్ధం కదా అని ఆమెను క్వశ్చన్ చేసిండ్రు. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటి సార్ అంటే, మా నాన్నకు కొడుకులంటే ఇష్టం, మేమందరం కూడా ఆడపిల్లలే పుట్టినాం, నేను మా నాన్నను పెళ్లి చేసుకొని మా నాన్నతో ఉండి నేను ఒక కొడుకుని మా నాన్న గిఫ్ట్గా ఇస్తాను చెప్పింది. చూడండి రిలేషన్ ఏమవుతుంది ఇక్కడ. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న పక్క పెట్టండి, ఓ కొడుకే పుట్టిండు అనుకుందాం, వీళ్ళిద్దరిని ఏమని పిలవాలి, వానికి సంబంధించిన రిలేషన్స్ వీళ్ళని ఏమనాలి అంటే, కుటుంబాలు అన్నవి బాగుండాలి అంటే కొన్నింటికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకు సార్ అంటే అవి మనం పెట్టుకునేవి కాదు, అవి ఎప్పుడో ఒకప్పుడు రాసి పెట్టిందంతే. నిర్దిష్ట నియమావళి, స్పెసిఫిక్ రూల్ ఏంటంటే కొందరి మధ్యలో మన వివాహ బాండింగ్ అనేది పెట్టుకోకూడదు. అది పెట్టుకున్నది అనుకో అది నాశనానికి దారితీస్తుంది. మన విలేజ్లో కూడా చాలా వరకు చూస్తుంటాం, చిన్నమ్మ కూతురు పెదనాన్న కొడుకు ఇలా కూడా కొంతమంది తెలియక ఏం చేసుకుంటుంటారు, వివాహాలు చేసుకొని ఊరికి దూరంగా ఎక్కడో ఉండిపోతుంటారు. అలా పుట్టిన ఫ్యామిలీస్ కూడా కరెక్ట్ కాదు అని ఇక్కడ చెప్తుండనమాట. నెక్స్ట్ ఎకనామికల్ ఇష్యూస్ అంటే ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు. కొన్ని వివాహాల్లో చూస్తే హిందూ సాంప్రదాయం ప్రకారం చూస్తే అమ్మాయి వాళ్ళు కట్న కానుకలు ఇవ్వడం ఒకటి, కొందరేమో అబ్బాయి వాళ్ళే అమ్మాయికి కన్యాశుల్కం చెల్లించి కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది. ఇప్పుడు ఈ ఇస్లాం మతంలో చూసినట్లయితే అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఏం చేస్తారు, డబ్బులు ఇవ్వడం అన్నది జరుగుతుంది. అంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా ఈ వివాహ సంబంధాలు ఎకనామికల్ మీద కూడా డిపెండ్ అవుతాయి. కొన్ని రకాల గిరిజన తెగలు తీసుకుందాం. కొన్ని రకాల గిరిజన తెగల్లో సిస్టమ్ ఏముంటుంది సార్ అంటే 180 బస్తాల వరి ధాన్యం ఇస్తారు, ప్యాడీ. ఓకే, వివాహ సందర్భంలో అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేస్తారు సార్ అంటే 180 బస్తాల వరి ధాన్యం పెట్టి అవి వాళ్ళ అల్లునికి ఇవ్వడం అన్నది జరుగుతుంది. కొన్ని రకాల గిరిజన తెగల్లో అమ్మాయి వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే అబ్బాయికి సింధూర ధరణి పెడతారు. సింధూర ధరణి మీన్స్ ఏంటంటే బొట్టు పెట్టి పెళ్లి చేస్తారు అంతే, అక్కడ కట్న కానుకలు తీసుకోరు. కొన్ని రకాల గిరిజన తెగల్లో మన దగ్గర ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటటువంటి గోండులు కానీ కోలాములు కానీ ఇలా కొన్ని రకాల గిరిజన తెగల్లో సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే మత్తు పదార్థాలు ఇస్తారు, డ్రగ్స్ అంటే ఇక్కడ వేరే రకంగా అర్థం చేసుకోవాలి. మనకు భద్రాచలం ఆ ప్రాంతంలో చూస్తే ఇప్ప పువ్వు అని ఉంటుంది, పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ ఇప్ప పువ్వుతోనే ఏం చేస్తారు సార్ అంటే బాగా వాటిని ఎండబెట్టి ఇప్ప సారా చేస్తారు. ఈ వివాహ సమయంలో ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ రిలేషన్స్ అందరినీ పిలిపించి ఆ ఇప్ప సారాతోన మంచిగా పార్టీ ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడం అన్నది జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా దగ్గర ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్లో నివసించే చెంచులు ఉన్నారు కదా, ఈ చెంచులు ఏం చేస్తారు సార్ అంటేనేమో అమ్మాయి అబ్బాయి వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్న కట్న కానుకలకు బదులుగా అప్పుడే పుట్టిన ఒక మేక పిల్లను అల్లునికి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే పుట్టాలి, అప్పుడే పుట్టిన మేక పిల్లను అల్లుని చేతిలో పెట్టి ఆ అల్లునికి ఉపాధి అవకాశాలు చూయిస్తాడు. ఈ మేక ద్వారా ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి సార్ అంటే, ఇప్పుడు ఒక మేక ఇచ్చినాం అనుకో, దాన్ని పెంచిండు పెద్ద చేసిండు, దాని ద్వారా మళ్ళీ పిల్లలు, అట్లా డెవలప్మెంట్ చేసుకొని ఒక ఉపాధిని సృష్టించడం అన్నది జరుగుతుంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ కట్న కానుకలు తీసుకునేది ఎవరు సార్ అంటే డిపెండ్స్ అపాన్ ది చెంచు అనే ట్రైబల్ గ్రూప్ మాత్రమే. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో డౌరీ అనేది చాలా తక్కువగా తీసుకునేది ఎవరు సార్ అంటే చెంచులు అన్న విషయం గమనించాలి. ఏం తీసుకుంటారు వాళ్ళు, అప్పుడే పుట్టిన మేక పిల్లను గిఫ్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దీని మీదనే ఒక పాట కూడా ఉంటుంది, గుంటూరు కారంలో ఒక పాట ఉంటుంది, మీరు వినరు లేదో సరిగ్గా. అందులో ఏమని ఉంటుంది సార్ అంటే శ్రీలీల చెప్తుంటుంది, బాధలన్నీ కూడా చెప్తుంటుంది. ఓకే, ఆమెకేమో మేకలు ఇస్తుంది, ఆ మేకలేమో 100,000గా పెరిగిపోయాయి, నాకేమో సన్నబియ్యం నూకలు ఇస్తే ఒక పూటకే అరిగిపోయాయని చెప్తుంటుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది అంటే ఆ మేకలని మనం అనుకుంటాం, కానీ దాని ద్వారా ఎకనామికల్గా ఎంప్లాయ్మెంట్ని కూడా సాధించవచ్చు. ఇప్పుడు ఈరోజు ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది.
ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో నిజామాబాద్ జిల్లాలో ఒక పర్సన్ ఏం చేసిందంట, ఆయన పుట్టగానే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయిండు. చిన్న పిల్లవాడు, అంతా 8-9 సంవత్సరాల వయసులో ఊరు మొత్తం అంత ఆయన అందరు ఎవరు లేరు రిలేషన్స్ అనేది. లాస్ట్కి వాడు ఊరిలో ఏదో చిన్న కొట్టంలాగా వేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ఉండి అక్కడ అట్లా బతుకుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు, ఎవరు పట్టించుకోలేదు రిలేషన్స్ అందరూ కూడా. వాడు ఊర్లో తిరగడం, భిక్షాటన చేసుకోవడం, బతకడము, ఇదే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఎవరైనా ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళడం, తర్వాత గుంతలు తీయడం, తర్వాత శవం ముందు డ్యాన్సులు వేసుకుంటూ శ్మశాన వాటిక దగ్గరికి తీసుకెళ్ళడం, ఇలా చేస్తున్నాడంట ఆ పిల్లగాడు. అయితే కొంతమంది ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద భూస్వామి ఈ పిల్లగాన్ని తీసుకొచ్చి, అరే మా నాన్న చనిపోయిండు, నీవు మంచిగా తీసుకెళ్ళినావు కదా శ్మశాన వాటికి అని చెప్పి దయతోన వీని దగ్గర ఉన్నటువంటి ఒక 4 ఆవులు తీసుకొని పిల్లగానికి ఇచ్చిండంట. 4 ఆవులు పిల్లగానికి ఇచ్చేయండు. వీడేం చేస్తున్న రోజు ఆ 4 ఆవులను తీసుకెళ్ళి మేపడం, ఇంటి దగ్గర వచ్చి కట్టేసుకోవడం, ఇదంతా జరుగుతూ ఉంది. కరెక్ట్ 20 సంవత్సరాల తర్వాత చూస్తే మన ఇంటి దగ్గర 300 ఆవుల వరకు ఉన్నాయి. అంటే 300 ఆవులు ఇంటూ 30,000 వేసుకున్నా దాని ద్వారా వచ్చిన పిల్లలు ఇవన్నీ చూసుకుంటే అంత డెవలప్మెంట్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఈ రోజు ఉండే ఇదంతా కూడా సంపాదన బాగా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు గేదెలు ఇస్తే పెద్దగా ప్రాఫిట్ అనేది ఉండదు. ఆవులు ఇస్తేనే ఎందుకు ప్రాఫిట్ ఉంటుందంటే దానికి ఆవు పుడితే మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఎద్దు పుట్టిందనుకో డబల్ ఇన్కమ్ వస్తుంది. అవునా కదా చెప్పండి? డబల్ ఇన్కమ్ వస్తుంది. ఎట్లా వస్తుంది డబల్ ఇన్కమ్? ఎద్దుకు బయట మార్కెట్లో చాలా వాల్యూ ఉంది. ఒక దశ వరకు పెంచి పెద్ద చేసినాం అనుకో ఈజీగా బయట 70-80 వేల లక్ష రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు. అట్లా 20 సంవత్సరాల మన ఇంటి ముందర మొత్తం కూడా ఒక పెద్ద ఇల్లు కట్టుకొని దాదాపుగా ఊర్లో 20 ఎకరాల భూమి ఉన్నాడు వాడు. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా చాలా కష్టపడాలి, అంత ఈజీగా రాదు ఆ ప్రాసెస్. అంటే ఫస్ట్ ఇచ్చిన వాడు ఎప్పుడు కూడా మర్చిపోడు అనమాట. ఇక్కడ కూడా అదే, అంటే తన అల్లునికి ఏమి ఉన్నా లేకపోయినా తర్వాత విషయము, కానీ అల్లుని చేతిలో ఈ మేకపిల్లను పెట్టి వానికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్లుగా తను ఇవ్వడం అంటే చెప్పడం అన్నది జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇంకా కొన్ని చోట్ల మనం చూస్తే అమ్మాయి వాళ్ళు ఇస్తారు, కొన్ని చోట్ల అబ్బాయి వాళ్ళు తీసుకుంటారు, అబ్బాయి వాళ్ళు కొన్ని చోట్ల ఇస్తారు. ఇదంతా రెసిడెన్స్ అంటే ఆఫ్టర్ ది మ్యారేజ్, వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఏ ప్రదేశంలో అయితే నివాసం ఉంటారో అదే రెసిడెన్స్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీ అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. అథారిటీ మీన్స్ ఏంటిది అంటే బాధ్యత అన్నమాట. అంటే వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో ఉండే మ్యూచువల్ అండర్స్టాండింగ్. తర్వాత స్టెబిలిటీ మీన్స్ ఏంటి అంటే స్థిరత్వం. ఇది విడాకులకు ఆపోజిట్గా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఇద్దరు కలిసిమెలిసి పిల్లలు అందరూ ఉంటే స్టెబిలిటీ అవుతుంది. వాళ్ళ మధ్యలో క్లాషెస్ వచ్చి అమాంతం విడిపోతే అదేమవుతుంది, స్టెబిలిటీ కిందికి రాదు. మొత్తం కూడా 8 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మ్యారేజ్ క్యారెక్టర్స్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 8 కేటగిరీస్. మేట్ సెలెక్షన్, రూల్, స్పెసిఫిక్ రూల్, ఎకనామికల్ ఇష్యూస్, రెసిడెన్స్, రెస్పాన్సిబిలిటీ, అథారిటీ అండ్ స్టెబిలిటీ అన్న పాయింట్ గమనించాలి. ఓకే, నెక్స్ట్ మ్యారేజ్ ఫార్మ్స్ గురించి చూద్దాం. ఇది మొన్న గురుకుల డిఎల్లో క్వశ్చన్ వచ్చింది. మ్యారేజ్ ఫార్మ్స్. మ్యారేజ్ ఫార్మ్స్ అంటే వివాహ రూపాలు అని పిలుస్తారు. ఆ వివాహ రూపాలు ఏంటి అన్నది చూద్దాం. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, హిస్టరీలో ఎక్కడో దగ్గర మీకు వచ్చి ఉంటుంది. ఒకటి వచ్చేసి బ్రహ్మ వివాహము, తర్వాత ఇంకా చెప్పండి, బ్రహ్మ వివాహం, అసుర వివాహం, నెక్స్ట్ అర్స వివాహం, ప్రజాపాత్య వివాహం, గాంధర్వ వివాహం, పైశాచిక వివాహం, రాక్షస వివాహం, నెక్స్ట్ దైవ వివాహం. మొన్న తెలంగాణలో జరిగిన డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్లో 3rd one మీద క్వశ్చన్ వచ్చింది. ఓకేనా? అర్స వివాహం మీద క్వశ్చన్ జేఎల్లో డిఎల్లో జూనియర్ లెక్చరర్ అండ్ డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్లో దాని మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, క్వశ్చన్ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మొన్న డిఎల్ జేఎల్లో క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ రిక్రూట్ అయ్యిండ్రు, వాళ్ళు జాబ్ కూడా చేస్తున్నారు. ఓకే,
క్వశ్చన్ ఏమడిగింది సార్ అంటే, ఇందులో క్వశ్చన్ వచ్చేసి ఆవులను గిఫ్ట్గా ఇచ్చి వివాహం చేసుకునే పద్ధతి ఏదని అడిగాడు. అర్స వివాహము అన్న పాయింట్ గమనించాలి. ఓకే, చూద్దాం. మరి ఈ 8 మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది బాబు, 100% గుర్తుపెట్టుకొని పోవాలి. చాలా సింపుల్గా చెప్తా, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. బ్రహ్మ వివాహం అంటున్నాం. మరి బ్రహ్మ వివాహము అంటే అర్థం ఏంది అంటే అకార్డింగ్ టు శాస్త్ర. అకార్డింగ్ టు శాస్త్ర అంటే అర్థం ఏంటిది అంటే, ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మన భాషలో అగ్రిమెంట్ మ్యారేజ్ అన్న విషయం కూడా గమనించాలి. లేదా మామూలుగా మనం అరేంజ్డ్ మ్యారేజ్ అని కూడా చెప్తారు. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే దాని మీనింగ్ ఏమవుతుందమ్మా, ఇక్కడ ఇరువురు తల్లిదండ్రుల ఇష్టపూర్వకంగా వివాహం చేసుకోవడమే బ్రహ్మ వివాహం అవుతుంది. ప్రెజెంట్ నౌ ఇన్ ఇండియన్ సొసైటీ 85 to 90% మ్యారేజెస్ డిపెండ్స్ అపాన్ ది బ్రహ్మ మ్యారేజ్ అని చెప్తారు. అంటే 85-90% పెళ్ళిళ్ళు కూడా ఇప్పటికీ తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నారు. రిమైనింగ్ 5 to 10% ఓన్లీ వేరే వేరే పర్పస్లో వివాహాలు జరుగుతున్నాయన్న విషయం గమనించవచ్చు. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా అరేంజ్డ్ మ్యారేజ్ కింద కన్వర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఓవరాల్గా. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం ఉంటే ఒక అబ్బాయిని ప్రేమించింది, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కూడా ఏం జరుగుతుందమ్మా, పెళ్ళిళ్ళు చేసుకో. అది కూడా దేని కింద కౌంట్ చేయాలి సార్ అంటే బ్రహ్మ మ్యారేజ్ అన్న విషయం గమనించాలి. ఓకేనా, అకార్డింగ్ టు శాస్త్ర అంటే అమ్మాయి వాళ్ళ తండ్రి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడం. తర్వాత అసుర అంటున్నా. మరి అసుర అంటే అర్థం ఏంటిది సార్ అంటే, ఇక్కడ మనము ఏం చెప్పొచ్చు సార్ అంటే, ఇప్పుడు కన్యాశుల్కం అంటున్నా. కన్యాశుల్కం అంటే ఎవరికి ప్రొవైడ్ చేస్తారమ్మా, అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి ఇస్తారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అదే, కొన్ని రకాల కులాలలో అమ్మాయిని దొరకడం లేదు. ఎక్కడైనా అమ్మాయి ఉందన్నా సరే అబ్బాయి వాళ్ళే డొనేట్ చేసి మరి పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ కన్యాశుల్కం మీన్స్ ఏంటిదంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఇచ్చి అమ్మాయిని కొనుక్కొని పెళ్లి చేసుకోవడం అనమాట. ఓకేనా. నెక్స్ట్ అర్సా మీన్స్ ఏంటంటే ఒక జత ఆవులు కానీ ఏవో ఒకటి ఎద్దులు కానీ ఇవన్నీ ఇచ్చి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఒకసారి మనం చూస్తే, అర్స వివాహం అంటే ఏందో ఒకసారి క్లారిటీ వినండి. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఉన్నారమ్మా, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారు. ఈ అబ్బాయి ఏం చేసిండు, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది, ఇదంతా అమ్మాయి వాళ్ళ ఇల్లు. ఫాదర్ మదర్ ఇద్దరు కూతుర్లు అనుకుందాం. ఒక కూతురు వీళ్ళ ఇంటికి వెళ్ళింది, ఇంకొక కూతురు ఉంటుంది కదా. వివాహం చేసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఒక లోటుగా ఫీల్ అవుతుంటారు. అరే మా ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి ఆమె పద్ధతులు కానీ ఇంట్లో తిరుగుతుంటే కనిపిస్తుంటాయి వాళ్ళకి బాగా. సడన్గా ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో చాలామంది అమ్మా నాన్న బాధపడుతుంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే, అబ్బాయి వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ఇంటి నుంచి అమ్మాయి మా ఇంటికి వచ్చింది కదా, అందుకని మా ఇంటి నుంచి ఒక జత ఆవులు కానీ గేదెలు కానీ ఎద్దులు కానీ మీ ఇంటి దగ్గరికి పంపిస్తారన్నమాట. ఈ దాన్ని ఏమంటారంటే జస్ట్ కృతజ్ఞతా భావము అన్న పాయింట్ గమనించాలి. అప్పట్లో మన అమ్మ వాళ్ళకు కూడా ఏం చేసేవాళ్ళు సార్ అంటే, మామూలుగా మీకు తెలుసో లేదో, ఈ మన అమ్మ వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళకు పాడి పరిశ్రమ బాగా ఉన్నదనుకో, అప్పుడు పెళ్లి చేసిన తర్వాత మన అమ్మమ్మ తాత వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంటికి ఆవులను కానీ ఎద్దులను కానీ గేదెలను కానీ పంపిస్తారు. ఒకసారి మీ అమ్మ వాళ్ళని వెళ్ళి కూడా కనుక్కోవచ్చు, ఇచ్చింటారు ఎప్పుడో ఒకప్పుడు. అట్లా ఇవ్వడం అన్నది జరుగుతాను. ఇట్లా వాళ్ళు ఇస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా నేను, అబ్బాయి వాళ్ళే అమ్మాయికి డొనేట్ చేస్తారన్నమాట. ఓకే, అప్పుడు ఈ పద్ధతి ఉన్నది. ఇప్పుడు కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుంటుంది ఈ సిస్టమ్. నెక్స్ట్ ప్రజాపాత్య తీసుకుందాం. ప్రజాపాత్యం మీన్స్ ఏంటిది అంటే వితౌట్ ఎనీ ప్రాపర్టీ రైట్స్. ఓకేనా, వితౌట్ ఎనీ ప్రాపర్టీ రైట్స్ అన్న పాయింట్ గమనించాలి. అంటే ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా పెళ్లి చేసుకోవడం. నెక్స్ట్ గాంధర్వ వివాహము అంటే లైక్ ఏ లవ్ మ్యారేజెస్ అన్న పాయింట్ గమనించాలి. ఓకే, ఇరువురు ఇష్టపడి ఇద్దరు పెళ్లి చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ పైశాచిక అంటే ఏంటిది చెప్పండి చూద్దాం. పైశాచిక వివాహం. పైశాచిక వివాహము అంటే ఏంటిది, బలవంతంగా మ్యారేజ్ చేసుకోవడమా. రాక్షస వివాహము అంటే
రాక్షస వివాహము, పైశాచిక వివాహం అంటే వీటి మీద కూడా క్వశ్చన్ వచ్చేది. పైశాచిక అంటే స్త్రీ నిద్రలో ఉన్నప్పుడు, ఏదైనా సేవించి పడుకున్నప్పుడు, మెంటల్గా ఆమె కండిషన్ సరిగ్గా లేనప్పుడు అబ్బాయి వెళ్ళి ఆమె మెడలో తాళి కట్టి వివాహం చేసుకోవడం, ఇది పైశాచిక వివాహం కింద కౌంట్ చేసుకుంటారు. రాక్షస వివాహము అంటే ఏంటి సార్? రాక్షస మ్యారేజ్ అంటున్నా. అంటే బలవంతంగా తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడం, ఎత్తుకపోయి అనగదు, పట్టుమని 10 మెట్లు కూడా ఎక్కలేవు. ఇప్పుడు నా సిచ్యువేషన్లో అర్థమైందా? ఎత్తుకపోయి అనగదు, బలవంతంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడము అన్న విషయం గమనించాలి. ఎత్తుకపోయి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2 మెట్లు ఎక్కలేవు. దైవ వివాహము అంటే అర్థం ఏంటి సార్ అంటే డిపెండ్స్ అపాన్ ది ప్రీస్ట్, అంటే పూజారి మీద ఆధారపడి ఉంటుంది. దైవ మ్యారేజ్ అంటే ఏంటి సార్ అంటే ఒకప్పుడు ఊర్లో ప్రొవైడింగ్ ఫర్ యజ్ఞాస్ అండ్ హోమాస్, యజ్ఞాలు హోమాలు చేసేవారు. యజ్ఞాలు హోమాలు చేయాలంటే ఎవరి అవసరం ఉంటుంది? బ్రాహ్మణుడు. ఇప్పుడు వెళ్ళిండు ఒక ఇంటి దగ్గర యజ్ఞాలు హోమాలు కండక్ట్ చేసిండు బాబు. కండక్ట్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులకు బదులుగా వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి బ్రాహ్మణ పూజారితోన వివాహం చేయించేవారు. సరే, ఆల్రెడీ బ్రాహ్మణునికి పెళ్ళి అయి ఉంటే ఆయన ఇష్టపూర్వకంగా మళ్ళీ పెళ్లి చేసుకునేవాడు అనమాట. ఈ రకంగా జరిగేదనమాట. ఇది దైవ మ్యారేజ్ సిస్టమ్ అని చెప్తారు. ఓకేనా? ఇవి మ్యారేజ్ ఫామ్స్ అనగా వివాహ రూపాలు. కంపల్సరీ వీటి మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. తెలంగాణలో జరిగిన JLDL ఎగ్జామ్లో అర్స వివాహం మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అన్నది జరిగింది. ఓకేనా? ఇప్పుడు 8 వివాహాలు చెప్పినా కదా, అమ్మాయిలను క్వశ్చన్ అడుగుతున్నాం. ఈ 8 వివాహాలలో ఏ వివాహం అయితే మంచిది చెప్పండి? బ్రహ్మ వివాహం. ఎందుకమ్మో? అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు. ఓకే, ఇంకా చెప్పండి, మీ మనసులో ఏం లేదు? ఆగండి, అమ్మాయిని అడుగుతున్నా. 8 వివాహాలలో సార్ బ్రహ్మ వివాహం అంటే అరేంజ్డ్ మ్యారేజ్, ఇద్దరికి ఇష్టం ఉంటుంది, ఓకే. కానీ నేను అడిగినా సరే మీరు బ్రహ్మ మ్యారేజ్ అనకూడదు. అర్థమైందా? ఎందుకు అనకూడదు సార్ బ్రహ్మ మ్యారేజ్ అంటే అక్కడ 100% డౌరీ కనిపిస్తుంది. అంతే కదమ్మా, 100% డౌరీ అనేది మ్యాండటరీ అక్కడ. మరి ఏ వివాహం చెప్పాలా సార్ అంటే ప్రజాపాత్య వివాహం అని చెప్పాలి. ఎందుకు? వితౌట్ ఎనీ ప్రాపర్టీ, అంటే ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా పెళ్లి చేసుకుంటాడు. అలాంటి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, నిన్ను బాగా చూసుకుంటున్నాడు అంటే నీ జీవితంలో అంతకు మించిన ఆస్తి ఇంకొకటి ఉండదన్నమాట. ఓకేనా? నువ్వు బాగానే చెప్పినావు, కానీ బ్రహ్మ మ్యారేజ్ అని ఉండొచ్చు, ఎవరో ఒకరు అదనపు కట్నం కోసం వేధింపులో ఇచ్చిన టార్చర్, ఇవ్వకపోయిన టార్చర్ అంటే అమ్మ ఎవరెవరు ఉంటారమ్మ మంచోళ్ళు? ఒక్కరన్నా ఉండరా? వెతికితే దొరుకుతారు. ఓకే, అలాంటి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎక్కడో దగ్గర ఉండొచ్చు. అలా అని కాదు, కానీ అత్తమామ ఉండలే, కానీ ఇంకా అత్తమామల్ని తీసేస్తే అయిపోయా. అర్థమైందమ్మా? ఎంత సింపుల్ అమ్మా. ఈ మధ్యకాలంలో పాలలో విషయం కలుపుతున్నారు, తర్వాత కుక్కర్ తెస్తున్నారు, అన్ని రకాలుగా చేసేటోళ్ళకే చంపుతున్నారు అనమాట. ఓకే, మీరు అనొచ్చు అరేంజ్డ్ మ్యారేజ్ బ్రహ్మ మ్యారేజ్ అనేది ఓకే, కానీ వాస్తవంగా అయితే ప్రజాపాత్య మ్యారేజ్ అనేది బెస్ట్ అన్నమాట. ఓకే, అబ్బాయిలు చెప్పండి బాబు, ఆ 8 దాంట్లో ఏదైతే ఇష్టము? 1 మీరు అబ్బాయిలు 7 ఉండిటారు, ఈడ ఉండిటారు, రాక్షస పైశాచికలో ఉండిటారు. అర్థమైందా? ఈయనే ఉండిటారు, రాక్షస పైశాచికలో ఉండిటారు మీరు. ఓకే, ఎతకపోయి కాదు, తీసుకెళ్ళి అని చెప్పాలి. చూడండి, ఓకే, తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం. తర్వాత సరే, అక్కడ నిద్రావస్థలో ఉన్నప్పుడు అంటే మెంటల్ కండిషన్ సరిగ్గా లేనప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, మీరు అబ్జర్వ్ చేసిందో లేదో. అలాంటి సమయంలో పెళ్లి చేసుకోవడం కూడా అదొక రకమైనటువంటి పద్ధతి అన్నమాట. ఓకేనా? ఇది మ్యారేజ్ ఫామ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇందులో మీకు నిర్వచనాల మీదనన్నా క్వశ్చన్ అడుగుతాడు బాబు, ఏదో ఒకటి బిట్టు. డెఫినేషన్స్ మీదనన్నా క్వశ్చన్ రావచ్చు, లేకపోతే మ్యారేజ్ క్యారెక్టర్స్ మీదనన్నా క్వశ్చన్ అడగవచ్చు. మను మీద బిట్ అడుగుతాడు. తర్వాత వచ్చేసి మ్యారేజ్ ఫామ్స్ అంటే వివాహ రూపాలు 8 అంటున్నాం. ఓకేనా?
వీటి మీద నన్ను బిట్ అడగొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మ్యారేజ్ క్లాసిఫికేషన్. మన తెలంగాణ గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ వచ్చింది. క్లాసిఫికేషన్. ఓకే, మ్యారేజ్ క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు మలినోస్కీ. ఎవరు చెప్తున్నారు ఇదంతా? మలినోస్కీ. అకార్డింగ్ టు మలినోస్కీ. మలినోస్కీ ప్రకారం చూద్దాం. మ్యారేజ్ క్లాసిఫికేషన్. ఫస్ట్ వివాహం. ఒకటి ఏక వివాహం, బహు వివాహం. ఏక వివాహంలో అగైన్ 2 క్యారెక్టర్స్. ఏకకాలిక ఏక వివాహం. 2 జీవితాంతపు ఏక వివాహం. బహు వివాహం అంటున్నా. దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 క్యారెక్టర్స్. ఫస్ట్ వన్ బహు భార్యత్వం. బహు భార్యత్వం. బహు భర్తృత్వం. బహు భార్య భర్తృత్వం. బహుభార్యత్వం. దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 క్యారెక్టర్స్. ఫస్ట్ వన్ భగని, అభగని. ఇదే ఉందా? భగని, అభగని. బహుభర్తృత్వం దగ్గర సోదర, అసోదర. అసోదర. బహుభార్య బహుభర్తృత్వం. దీంట్లోనే మనకు ఇంకొకటి కూడా తీసుకోవచ్చు, కుటుంబ బహుభర్తృత్వం. ఓకేనా? అయితే మొన్న క్వశ్చన్ ఏమడిగింది అన్నది ఇంపార్టెంట్. తెలంగాణ గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ మొన్ననే రీసెంట్గా జస్ట్ ఒక 20 days బ్యాక్, 20 లేదా 1 month అనుకుందాం. క్వశ్చన్ ఏమడిగిండు అన్నది ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ మీకు నేను ప్రెజెంటేషన్ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం గమనించాలి ఇందులో అంటే, ఇంగ్లీష్లో కూడా రాస్తున్నా, ఒకసారి చూడండి. ఈ వివాహాన్ని ఏమని చెప్తారు ఇక్కడ? మ్యారేజ్ అని పిలుస్తారు. ఓకేనా? మ్యారేజ్. ఏక వివాహాన్ని ఏమని పిలుస్తారు? మోనోగామి అని పిలుస్తారు. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఇంపార్టెంట్. మోనోగామి. తర్వాత ఏకకాలిక అన్నప్పుడు సైమల్టేనియస్. సైమల్టేనియస్ మోనోగామి. జీవితాంతపు అన్నప్పుడు లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ మోనోగామి. బహు వివాహాన్ని ఇంగ్లీష్లో పాలిగామి అని పిలుస్తారు. పాలిగామి. బహుభార్యత్వాన్ని ఏమని పిలుస్తారు? పాలియాండ్రీ. బహుభర్తృత్వంను పాలిగైని. పాలిగైని. బహుభార్య బహుభర్తృత్వంను పాలిగైనాండ్రీ. పాలిగైనాండ్రీ అని పిలుస్తారు. భగని అంటే ఏముంది అక్కడ? భగని సొరోరల్, నాన్ సొరోరల్. పాలి బహుభార్యత్వం దగ్గర ఏముంది చూడండి. బహుభార్యత్వం దగ్గర పాలిగైని ఉందా? ఓకే, ఇక్కడ ఆపోజిట్లో చూసుకోండి. తర్వాత సోదర ఫ్రెటర్నల్, అసోదర నాన్ ఫ్రెటర్నల్. ఓకే, చూద్దాం. ఫస్ట్ అయితే వినండి. ఇక్కడ కుటుంబ బహుభార్తృత్వం అంటే ఫ్యామిలీ గ్రూప్ మ్యారేజెస్ లేకపోతే
ఫ్యామిలీ పాలియాండ్రీ అని కూడా చెప్పొచ్చు. నోట్ పాయింట్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగింది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి చూడండి, పదాలు ఒకసారి చూడండి బాబు. మ్యారేజ్ అనే వర్డ్ కనిపించింది కదా, మోనోగామి, సైమల్టేనియస్, లైఫ్ లాంగ్ పదాలు చెప్తున్నాం ఓన్లీ. బహువివాహాన్ని పాలిగామి, బహుభార్యత్వంను పాలిగైని, బహుభర్తృత్వం పాలియాండ్రీ, పాలిగైనాండ్రీ, సొరోరల్, నాన్ సొరోరల్, ఫ్రెటర్నల్, నాన్ ఫ్రెటర్నల్, గ్రూప్ మ్యారేజ్ అని ఉన్నాయి. వాడు క్వశ్చన్ ఏమడిగినంటే, ఫస్ట్ క్వశ్చనే చెప్పను, ఆన్సర్ మీరే చెప్పాలి. క్వశ్చన్ చెప్పను, ఆన్సర్ చెప్పాలి. చూద్దాం. పాలిగైని, పాలితిమిస్, పాలియాండ్రీ, పాలియాండ్రీ, తర్వాత పాలిగైనాండ్రీ. ఓకే, నేను క్వశ్చన్ చెప్పలేదు, ఆన్సర్ మాత్రమే మీరు చెప్పాలి. క్వశ్చన్ చెప్పకపోయినా ఆన్సర్ ఎట్లా చెప్పాలో చూసి చెప్పొచ్చు. వాడు ఏం చెప్పిండంటే, క్వశ్చన్ ఏం అడిగింది సార్ అంటే, క్రింది వాటిలో వివాహానికి సంబంధం లేని దానిని గుర్తించండి అని అన్నాడు క్వశ్చన్. ఇప్పుడు అందులో మీకు నేను చెప్పిన దాంట్లో వాడు ఆ పదాలే ఇంగ్లీష్లో కదా తెలుగులో రాసి క్వశ్చన్ అడిగిండు. ఇంగ్లీష్ వర్డ్సే తెలుగులో ఇచ్చిండు వాడు. మరి ఇప్పుడు మీకు బోర్డు మీద 4 ఆప్షన్లు చూస్తే లేనిది ఏది చెప్పండి? ఏది? సెకండ్. థర్డా? సెకండ్. పాలిగైని ఉంది, పాలియాండ్రీ ఉంది, పాలిగైనాండ్రీ కూడా ఉంది. లేనిది ఏంది? పాలితిమిస్ అనేది ఏమైనా కనిపించిందా? లేదు. అదే ఆన్సర్. వాడు ఎట్లా ఇచ్చించున్నాడు క్వశ్చన్ అంటే, ఇంగ్లీష్ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే దాని మీనింగ్ అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇంగ్లీష్ పదాలే తెలుగులో రాసిన వాడు రాసి క్వశ్చన్ అడిగాడు. ఓకే, వీటికి సంబంధించిన అంశాలు ఈ ఫ్లో చార్ట్ ఒక్కటి అర్థమైతే చాలమ్మా, ఆన్సర్ అంతా మీకు వచ్చినట్లే. ఏంటిదన్నది చూద్దాం. ఏక వివాహము అంటే 1 వైఫ్ 1 హస్బెండ్, దీస్ ఆర్ కాల్డ్ మోనోగామి. ఒక పురుషుడు ఒకే భార్యను కలిగి ఉండడం, ఒక భార్య ఒకే పురుషుడిని కలిగి ఉండడం, ఇది మోనోగామి అని చెప్తారు. సైమల్టేనియస్ మోనోగామి, ఏకకాలిక జీవితాంతపు అంటున్నా. మరి ఏకకాలిక ఏక వివాహము అంటే అర్థం ఏంటిది సార్ అంటే, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో వాళ్ళ మధ్యలో గొడవలు జరిగినాయి, వాళ్ళిద్దరు విడిపోయిండ్రు, అంటే విడాకులు తీసుకున్నారు. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, ఏదో అన్ఫార్చునేట్లుగా ఏదో యాక్సిడెంట్ అయ్యి భార్య చనిపోయింది. అంటే భార్య విడాకుల ద్వారా విడిపోయింది, భార్య చనిపోయింది. అయినా సరే ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కదా భర్త, వాడు మరలా పెళ్లి చేసుకుంటే దాన్ని ఏకకాలిక ఏక వివాహం కింద పిలుస్తారు. అంటే ఎప్పుడు వెళ్ళి వాడిని చూసినా ఒకటే భార్య ఉండాలి, 2-3 భార్యలు ఉండకూడదు. ఏ సమయంలో చూసినా సరే ఓన్లీ 1 వైఫ్ ఈజ్ దేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ తీసుకుందాం. పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఏ సమయంలో చూసినా సరే ఒకటే భార్య. ఎందుకు? మిగిలిన వాళ్ళు డివర్స్ ద్వారా విడిపోవడం, ఇది ఏకకాలిక కిందికి వస్తుంది. నాగ చైతన్య సమంత ఆల్సో విడాకులు తీసుకున్నారు, ఆయన ఇప్పుడు మళ్ళీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇప్పుడు నాగ చైతన్య అట్లా. అంటే ఏ సమయంలో చూసినా సరే ఒక్కరే ఉండాలన్నమాట, దాన్ని ఏకకాలిక. జీవితాంతపు అన్నప్పుడు ఏంటి సార్ అంటే లైఫ్ లాంగ్ మోనోగామి. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, అమ్మాయి విడాకుల ద్వారా విడిపోయింది లేదా చనిపోయింది, అయినా సరే మరలా అబ్బాయి పెళ్లి చేసుకోడు. అంటే లైఫ్ లాంగ్ ఒకే భార్యతోనే తన జీవితం అంతా అంతమవుతుంది. ఇవి కొన్ని మనం చూడవచ్చు. సనాతన హిందూ ధర్మంలో ఇలాంటి పద్ధతులు కొన్ని ఉన్నవి అన్న విషయం గమనించాలి.
బహువివాహం అంటే మోర్ మ్యారేజెస్ అని చెప్తారు. బహుభార్యత్వము అంటున్నా. బహుభార్యత్వము అంటే ఏంటి సార్ అంటే వన్ హస్బెండ్ మోర్ వైఫ్స్ అన్నమాట. ఒక భర్త అనేక మంది భార్యలను కలిగి ఉండడం. చాలా రకాల గిరిజన తెగల్లో ఈ సిస్టమ్ మీకు అనిపిస్తుంది. మీకు ఆల్రెడీ ఫ్యామిలీ దగ్గర నేను చెప్పిన చుప్చి, లస్సు, కిప్సీజీ ఇలా చాలా రకాల దాంట్లో జరుగుతాయి బహుభార్యత్వం. తర్వాత భగని, అభగని. భగని అంటే అర్థం ఏంటిది సార్ అంటే సిస్టర్. భగని మీన్స్ ఏంటిది అంటే సిస్టర్. బహుభార్యత్వము అంటే వన్ హస్బెండ్ ఎవరు మోర్ వైఫ్స్. ఇప్పుడు నేనేం చెప్తున్నా భగని అంటున్నా. ఒక భర్త అనేక మంది భార్యలను కలిగి ఉంటాడు అని చెప్పిన. ఆ భార్యలందరూ కూడా సొంత అక్కా చెల్లెళ్ళని పెళ్లి చేసుకుంటాడు. ఒక ఇంట్లో 5 మంది అక్కా చెల్లెలు ఉన్నారు. ఈ అబ్బాయి ఏం చేసిండో 5 మందిని పెళ్లి చేసుకున్నాడు. అంటే భర్తకు వచ్చినటువంటి భార్యలందరూ కూడా ఓన్ బ్లడ్ రిలేషన్. అట్లా అయితే దానిని భగని కింద చూసుకుంటారు. అభగని అంటే భర్తకు భార్యలు ఉంటారు కానీ వాళ్ళు ఓన్ బ్లడ్ రిలేషన్స్ కాదు, నియర్ బై రిలేషన్స్ ఉంటారనమాట. నెక్స్ట్ బహుభర్తృత్వం. వన్ వైఫ్ మోర్ హస్బెండ్స్ అన్నమాట. సోదర, సేమ్ అదే పాయింట్ ఇక్కడ చదవచ్చు. ఒక భార్యకు భర్తలందరూ కూడా సొంత అన్నదమ్ములై ఉంటారు. ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పిన తమిళనాడు రాష్ట్రంలో ఉండేటటువంటి నీలగిరి కొండ ప్రాంతాల్లో నివసించే తోడా ట్రైబల్ క్లాసెస్ 8 మంది అన్నదమ్ములు ఉన్నారు. పెద్దోడు పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమెను. మిగిలిన 7 మంది ఆమెను వదిన అనాలి, కానీ 8 మంది ఆమెతో సెక్స్లో పాల్గొంటారు. అంటే అన్నదమ్ములందరికీ కూడా ఆమె ఏమైంది? భార్య అయింది. ఇది సోదర కిందికి వస్తుంది. అసోదర అంటే ఏంటిది సార్ అంటే అనేక మంది భర్తలు ఉంటారు కానీ ఓన్ బ్లడ్ రిలేషన్ కాదు. మనం చూడవచ్చు, ద్రౌపది తీసుకుందాం. ద్రౌపది ఎంతమంది భర్తలు? 5 మంది. ఆ 5 మంది ఎవరు? ఓన్ బ్లడ్ రిలేషన్, సొంత అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నది. నెక్స్ట్ తర్వాత కుటుంబ బహుభార్య భర్తృత్వం అంటే ఒక కుటుంబంలో 2 అక్క చెల్లెలు ఉన్నారు. అక్క 5 మంది భర్తలను, చెల్లి 5 మంది భర్తలను, అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసించడం. అది కుటుంబ బహుభర్తృత్వం కిందికి వస్తుంది. బహుభార్య బహుభర్తృత్వం అంటే అనేక మంది భార్యలు, అనేక మంది భర్తలను కలిగి ఉండడం అన్న విషయం గమనించాలి. సార్ ఇదంతా మరి ఎందుకు జరుగుతుంది ఇవన్నీ కూడా అని ఒకసారి మనం చూస్తే డిపెండ్స్ అపాన్ ది పాపులేషన్ ఇస్ దేర్. అంటే ఇప్పుడు కొన్ని గిరిజన తెగల్లో అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉందనుకో, అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? వన్ వైఫ్ మోర్ హస్బెండ్స్ అవుతారు. ఇదన్నమాట. అంటే డిపెండ్స్ అపాన్ ది పాపులేషన్ ఈజ్ ఆల్సో మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మన తెలంగాణ గ్రూప్ 2లో ఆ బిట్ అడిగిండు. తర్వాత